చాక్లెట్ బిస్కెట్ తింటే ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. మ్యాజిక్ మాస్క్ పెట్టుకుంటాడు అనమాట. పాప అనదా బుమ్ బ్రూమ్ 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 అంటుంది. నీ షర్టా? టైం అయిందా? టైం అయిందా ఇప్పుడు? నీ షర్టా? ఓకే, టైం అయిందా ఇప్పుడు? ఎవరిది? ఎవరి టైం అయింది? ఏం టైం? ఎటు పోతాడు జున్ను? బండి స్కూల్ పోతాడా? ఆహా, జున్ను రెడీ అయ్యి కూర్చున్నాడు ఇక్కడ. టైం 8 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మా విన్నా అని చెప్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ 8 o'clockకి మా జున్ను విన్నుల ఆట ప్రారంభమైంది. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఆకాశం అంతా మేఘావృతమై 17 degrees టెంపరేచర్కి వచ్చిందనమాట. ఇదివరకు సైకిల్ ఆడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చూడగానే నేను ఎడతాడు, ఆటలాడిస్తున్నాడు నానమ్మను. బాయ్ బాయ్. ఈరోజు వాతావరణం అంతా కూడా మంచు పొగతో కప్పబడింది. మొత్తం చూసారు కదా, ఆకాశంలో మొత్తం కూడా మంచుతో ఉంది. మొత్తం స్వెటర్ వేసుకున్నాడు జున్ను కూడా. ఎటు చూసినా కూడా మంచు పొగతోనే కప్పబడి ఉంది అనమాట. ఎట్లుంది బయట వాతావరణం? బయట ఎట్లుంది? చల్లగా ఉందా? వేడి ఉందా? మొత్తం చల్లటి గాలి వస్తుంది. చల్ల వెళ్తున్నాం. బాయ్ బాయ్. చూసారా, బయట వాతావరణం అంతా కూడా మంచుతో కప్పబడింది. సో ప్రజెంట్ అయితే మా జున్ను నాని డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నమాట. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ జున్ను. 1 2 3. క్లాస్లో ముగ్గురే వచ్చారు ప్రజెంట్ అయితే, ఇంకెవరు రాలేదు. టైం 8:27 అవుతుంది అనమాట. బయట వాతావరణం మొత్తం ఠండా కూల్ చల్లగా ఉంది. సో మేము వెళ్తున్నాం. ఇంకా ఉండమంటున్నాడు జున్ను, వెళ్ళమంటున్నాడు. నేను ఏం చెప్పట్లేదు. జున్ను క్లాస్లో జున్ను, యువర్ నేమ్? విరాట్ కోహ్లీ. యువర్ నేమ్? 8:30 ముందు వస్తే ఇలా ఉంటుంది అన్నమాట క్లాస్. జున్ను స్కూల్ నుంచి డైరెక్ట్గా కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను. సో ఈరోజు కూరగాయలు వచ్చేసి మనకి ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా అండ్ సొరకాయ, ఉల్లిగడ్డ. ప్రజెంట్ అయితే మనం కూరగాయలు తీసుకొని బయలుదేరుతున్నాము. 9:05 అయినా కూడా ఇంకా కూడా సూర్యుడు ఉదయించలేదు, మంచు తగ్గలేదు, పొగ కంప్లీట్ చల్లగానే ఉంది వాతావరణం అంతా కూడా. సో బయలుదేరుతున్నాను ఇంకా షాప్లోకి వెళ్ళి. స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే మా విన్ను నాన్న ఏం చేస్తున్నాడో చూసారా? స్టూల్ పెట్టుకున్నాడు, దానికి అలా ఫోన్ పెట్టుకున్నాడు, వెనక కూర్చుని ఎట్లా చూస్తున్నాడు. ఆమ్ తినన్నా? తింటానావా నువ్వు? నీకే ఆమ్ తింటున్నావా? విన్నానికి చింతకాయ పచ్చడితో అన్నం తింటున్నట్ట చెప్తున్నాడు. సో కార్తీక్ నాని వెచ్చి టమాటాలు వేసిండు, జిప్పు పెట్టేస్తున్నాడట. నాకు తీసుకొచ్చిండు అనమాట. కూరగాయలు తీసుకురాగానే విన్ను నాన్న వచ్చేసి జిప్పు పెట్టి కూరగాయలు తీసి లేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి చేస్తున్నాడు. మెల్లగా వస్తుందా బస్సు? మెల్లమెల్లగా పోతుంది. బస్సు పోతుంది. కార్తీక్ విన్ను బస్సుతో ఆటలాడుతున్నాడు. మెల్లగా వస్తుంది. స్పీడ్ కోని, స్పీడ్. బస్సు పోతుంది. బుమ్ బ్రూమ్ బ్రూమ్ అంటుంది బస్సు. మెల్లగా. మళ్ళనా? మెల్లగానా? సో నేను తెచ్చిన కూరగాయలు అమ్మ అంతా కొత్తిమీర అంతా కిలో కొద్దిగా తెచ్చిన. దీని దానికి అమ్మ రెక్కలు తీసుకుంటూ అట్లా పెడుతుంది అనమాట. అట్లే కాడుంటే ఖరాబ్ అవుతుంది, ఇట్లయితే ఫ్రెష్ ఉంటుంది, వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. జున్ను స్కూల్ టైం అయిపోయింది. 3:40 అవుతుంది. ఇక్కడనే వేరే ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి మాట్లాడేసరికి, కెమెరా వస్తే దాని గురించి డిస్కషన్ చేసేసరికి ఇక్కడ లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత జున్ను హోంవర్క్ వేసుకుంటాడు, నేను జున్నుకు ఆమ్ పెడుతున్నాను అనమాట. ఆమ్ తినుకుంటూ హోంవర్క్ వేసుకుంటున్నాడు. చూడండి ఎలా తింటున్నాడు జున్ను అని. చూడండి, గుడ్ బాయ్. ఇలా తింటున్నాడు జున్ను నాని. చిన్నప్పుడు ఈ తాటి చెట్ల అవి ఉంటాయి కదా కొమ్మలు, వాటితో తీసేసి ఇట్లా ఫ్యాన్ లాగా తయారు చేసుకునేది అనమాట. ఇవన్నీ చూస్తే నాకు గుర్తొచ్చినాయి. ఫ్యాన్ చేసుకుందామా అన్న ఫీలింగ్ కలిగింది, కానీ బట్ గొడవతులు ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఫ్యాన్లతో ఆడుకున్నారో కామెంట్ సెక్షన్లో ఎవరన్నా. మా తాటి చెట్లు చూసారా, పైన 3 తాటి చెట్లు, కళ్ళు కుండలు కూడా పెట్టాడు అంకులు. పాప అనదా? విన్ను నన్ను రాగానే పాల ప్యాకెట్ తీసుకున్నాడు. చిన్న పాపలు వచ్చిన రెండుకి పట్టుకోబో, ఇట్లా కొట్టబో, ఇంట్లో పట్టుకోబో. అయిపోయింది ఓవర్కో చేస్తున్నాడు. ఇంకా ఓవర్కి చేస్తున్నాడు. బయట కూడా సాయంత్రం ఎంత అయితే టైము 5:10 కూడా సూర్యుడు ఎండ ఉన్నది. ఆడుకుందా? మన టీ తాగుతుందా? ఒకటి అయిపోయిందా? ఓకేరా రండి. జున్ను హోంవర్క్ అయిపోయిందా? రా మన టీ తాదాం. సాయంత్రం 6:20 మా జున్నాని కూడా ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు, మ్యాజిక్ మాస్క్ పెట్టుకున్నాడు అనమాట. సో బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఓపెన్ అయింది. హోంవర్క్ అయిపోయిందా? హోంవర్క్ అయిపోయింది. బయట దోమలు బాగా వచ్చినాయట. అయితే బయట సైకిల్ వద్దంటే మా విన్ను జున్ను అయితే కొంచెంసేపు ఏడిచినారు అనమాట.
అందుకొరకే ఇక ఇప్పుడు ఏడుపు బంద్ చేయించి ఇలా బయట తీసుకపోయి అట్లా దింపుకొని వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడికి పోతాం అనేది మా నాకు కూడా తెలియదు, పోయేదాకా కూడా తెలియదు. ఏడుకోతాం మనం తెలుసా? తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత ఏడ మంచి అనిపిస్తే అటు తిరిగి వద్దాం. ఓకే, మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినాం. చూసారా, ఆయనకి ఇంజక్షన్ వేస్తున్నారు. ఇంజక్షన్ వేసుకుంటే నవ్వుతున్నాడు కదా, అస్సలు నొప్పి లేదట. వస్తుందా నీకు? అస్సలు వస్తలేదు. చూసిలా, జ్వరం వస్తే ఇట్లా ఇంజక్షన్. అందులో చాక్లెట్ బిస్కెట్లు ఎవరు తినకండి, మీ పిల్లలు కూడా తినిపించకండి. చాక్లెట్ బిస్కెట్ తింటే ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. ఈయన హీరో కనుక ఆయన వస్తలేదు. మీరు హీరోలు ఎంతమందో జీరోలు ఎంతమందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా ఇంజక్షన్లు వేసుకోకండి. చాక్లెట్ బిస్కెట్లు కూల్ డ్రింక్స్ తింటే, బయట కుర్కురేలు అవి తింటే ఇట్లా జరుగుతాయి అన్నమాట. నువ్వు కుర్కురేలు తిన్నావా? చిప్స్ తిన్నావా? బిస్కెట్ తిన్నావా? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ తిన్నాడు కానీ తినలే అంటాడు. అందుకొరకు ఇప్పుడు వేసుకుంది ఇంజక్షన్. కరెక్టే కదా? అంతేనా కాదా? సో ఇప్పుడు ఇంటికి వచ్చాము. 8:21. మా జున్ను వినులు ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంకా చూసారా జున్ను వినులు ఎట్లా కొడుతున్నారు? ఇంటికి రాగానే ఎట్లా కొడుతున్నారు జున్ను వినులు? విన్నాను నామల బొట్టు పెట్టుకున్నాడు రాత్రిపూట. అమ్మ పెట్టిందా నీకు? మంచిగా ఉందా? చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాత్రి 10:07 మా జున్నాను పడుకున్నాడు. మా విన్నాను ఇంకా పడుకోలేదు. సో ఈ రోజుకి వీడియో ముగిస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్.